భద్రాచలంలో పుష్ప సినిమా తరహాలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. ట్రాక్టర్ ట్రక్కు కింద సెపరేట్ గా ఛానల్ తయారు చేయించి అందులో గంజాయి పెట్టి స్మగ్లింగ్ చేస్తున్నారు. కాగా తనిఖీల్లో భాగంగా వారి గుట్టురట్టయింది. భద్రాచలం బ్రిడ్జి దగ్గర ట్రాక్టర్ను ఆపి నిందితుడు పరారయ్యాడు. దాదాపు 150 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు 37 లక్షల వరకు ఉంటుందని అంచనా. నాలుగు ప్యాకెట్లు పెడదాం ఈ క్యాబిన్లో ఒక వినూత్నంగా వాడు ట్రాన్స్పోర్టేషన్ చేయడం జరిగింది. అదే ఒక ట్రాక్టర్ ట్రాలీ తీసుకొని ఖాళీగా ఉండి అది హైడ్రాలిక్ వేసిన తర్వాత దాని మీద ఉన్న చాసిస్ మీద వాడు గంజాయి రవాణా చేయడం అనేది కొత్తగా ఫస్ట్ టైం ఇది అంటే చూస్తున్నాము. అదేవిధంగా ఎందుకు వస్తున్నారు ఈ విధంగా ట్రాక్టర్ల మీద? ఇంతకుముందు కార్లలో వచ్చేది, జీపులలో వచ్చేది, వ్యాన్ల మీద వచ్చేది, ఆటోలలో వచ్చేది. ఇప్పుడు గోదావరి మనకు ఉధృతంగా ప్రవేశింది కాబట్టి ఆ ప్రభావంలో వాళ్ళకి ఇదే స్మార్ట్ వెహికల్ అయిన కార్లు కానీ, టాటా ఏసీ టాటాలు కానీ, ఇంకో డీసీఎం కానీ రావడం లేదు కాబట్టి ట్రాక్టర్లు అయితే బుద్ధ వాగుల నుంచి కూడా ఇంటీరియర్ ప్లేస్ నుంచి కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ ట్రాన్స్పోర్టేషన్ వాడు ఒక ప్రత్యేకంగా వాడు తీసుకురావడం జరిగింది. ఇంకా ఉంది ఏమైనా ఛార్జెస్ హైడ్రాలిక్ లేపితేనే అది కనిపిస్తుంది, కానీ మామూలు దాన్ని ఛేదించి ఆ ట్రాక్టర్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా దాంట్లో 150 కిలోల దాదాపు 150 కిలోల గంజాయి డ్రై గంజా దొరికింది.